హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు వచ్చేసి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ యొక్క సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు సిలబస్ వచ్చేసి మొత్తం టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఇదంతా మీకు అవసరం లేదా. చూడండి, ఇక్కడ మోడల్ పేపర్ అయితే ఇవ్వలేదు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏలో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు, ఏదో ఒక ఆప్షన్ని టిక్ చేయాలి. ఒక్కో యూనిట్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో వచ్చేసి 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 5 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ అంటే 10 క్వశ్చన్స్. సెక్షన్ సిలో వెరీ షార్ట్ క్వశ్చన్స్ 1 మార్క్ విత్ 10 వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ డిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి. 5 యూనిట్స్ నుంచి ఒక్కో యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10 మార్క్స్. అంటే మీరు మొత్తం ఇది బిట్ పేపర్ లాగా ఉంటుంది అనమాట. సెక్షన్ ఈ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. సో ఒక ట్రూ ఆర్ ఫాల్స్, ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అనేది రెడీ కావడం జరుగుతుంది. 70 మార్క్స్కి ఎగ్జామ్ కనుక 3 అవర్స్ వచ్చేసి టైం ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఆల్ ద స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఈ విధంగానే ప్రొవైడ్ చేసింది కనుక నేను మీకు ఈ విధంగానే ఇస్తున్నాను. బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చూసుకోండి, మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి. దిస్ ఇస్ ద అప్డేట్ టు ద ఆల్ ద స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.